నిజమైన ప్రేమకి నిర్వచనం రాధాకృష్ణులు. అమలిన శృంగారానికి నిదర్శనం రాధాకృష్ణులు. అజరామరమైన ప్రేమతత్వానికి ఆనవాలు రాధాకృష్ణులు. రాధయే ప్రకృతి, ఆ ప్రకృతిలోని చైతన్య స్వరూపమే కృష్ణుడు. ఆ అమృతమూర్తుల ప్రేమతత్వాన్ని ఆవిష్కరించడం కోసం ప్రతి మనసు వేదికగా మారుతుంది. వారి ప్రేమలోని పవిత్రతను రమణీయ దృశ్య కావ్యంగా తిలకించడానికి ప్రతి హృదయం పరుచుకుంటుంది. అలాంటి రాధాకృష్ణుల భక్తుల కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆవిర్భవించిన ఆధ్యాత్మిక సంస్థనే ఇస్కాన్. రాజమహేంద్రవరంలో ఇస్కాన్ టెంపుల్గా పిలువబడే శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిర్ ఈనాటి మన తీర్థయాత్ర. ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం. ఇక్కడ కృష్ణుడి నామమే వినిపిస్తుంది. కృష్ణుడే సర్వమై సమస్తమై కనిపిస్తాడు. కృష్ణావతారంలో ఎన్నో మాయలు మహిమలు కనిపిస్తాయి. అవన్నీ లోక కళ్యాణం కోసం ఆయన ప్రదర్శించిన లీలా విశేషాలే. అలాంటి ఆ స్వామి తత్వాన్ని అర్థం చేసుకొని ఆయన ఆరాధనలోని మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించడం కోసం 1966లో శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్కి శ్రీకారం చుట్టారు. అలా మొదలైన హరే కృష్ణ ఉద్యమం నేడు విశ్వమంతా విస్తరించింది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేది భక్త జనావళిని భవసాగరాన్ని దాటించే మంత్రమై మ్రోగింది. పూర్వం ప్రతి గ్రామంలో ఈ నామస్మరణతోనే భజనలు నడిచేవి. ప్రతి వైష్ణవ ఆలయం గోడలపై సైతం ఈ నామ సంకీర్తనం రాయబడి ఉండేది. అలాంటి ఆ భజనామృతాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రభుపాదుల వారు వినిపించారు, విశ్వమంతా విస్తరింపచేశారు. శ్రీల ప్రభుపాదులు చేపట్టిన ఆ పరమాత్మ నామజప యజ్ఞం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో కృష్ణ చైతన్యంగా విస్తరించింది. ఆ కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణంగా పొందిన భక్తులు విశ్వవ్యాప్తంగా స్వామివారికి అనేక ఆలయాలు నిర్మించారు. ఆ కోవలో తెలుగు నేల మీద నిర్మితమైన దివ్యమైన భవ్యమైన ఆలయమే ఈ రాధా గోపీనాథ్ దశావతార మందిర్. గోదావరి నదీ తీరాన ప్రకాశించే రాజమహేంద్రవరం నగరానికి ఉన్న పౌరాణిక చరిత్ర ఎంత గొప్పదో ఆధ్యాత్మిక పరంపర ఘనత కూడా అంతే గొప్పది. తరాల నాడు రాజరాజేశ్వరుల పాలన, ఆదికవి నన్నయ్య రచించిన మహాభారతం, చుట్టూ పచ్చటి అందాలతో వెలసిల్లే ప్రకృతి సోయగం, గలగలా పారే గోదావరి, ఇవన్నీ రాజమహేంద్రవరానికి గొప్ప వరాలు. ఇటువంటి పుణ్యభూమిలో నిర్మితమైన శ్రీ రాధా గోపీనాథ్ ఆలయం కేవలం ఒక గుడి మాత్రమే కాదు,
భక్తికి, భక్తితత్వానికి, శిల్పకళా నైపుణ్యానికి, ఆధునిక నిర్మాణ చాతుర్యానికి, ధార్మిక విశ్వాసాలకు నిలువెత్తు దర్పణం. రాధా గోపీనాథ్ అంటే గోపికల హృదయాన్ని పరిపూర్ణంగా ఆకట్టుకున్న శ్రీకృష్ణ పరమాత్మ తన స్వస్వరూపంతో పరబ్రహ్మమై ప్రకృతి స్వరూపమైన రాధాదేవితో కలిసి లీలామయ భక్తి మార్గాన్ని ప్రతిబింబించే దివ్యమైన రూపం. ఈ ఆలయంలో స్వామి ఇలా ప్రధాన రూపంలో కొలువు తీరడమే కాక దశావతారాల్లో కూడా ఇక్కడ నిలిచి కోరి సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ దశావతారాల్లో ప్రతి ఒక్క అవతారం ఓ నిర్దిష్టమైన కార్యసాధనకు ప్రతీక. ఇలా మూలమూర్తి రూపంలో స్వామి 10 అవతారాలతో కలిసి ఒకే చోట దర్శనమివ్వడం ఈ నగరవాసుల సౌభాగ్యం. ప్రతి నగరంలోనూ కృష్ణ మందిరాలను అధునాతనమైన పద్ధతిలో నిర్మించడం, కృష్ణ తత్వాన్ని, భగవద్గీతను ప్రచారం చేయటం, సాత్విక జీవన శైలిని అలవాటు చేయటం, నేడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మానవత్వాన్ని, ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలనేది ఇస్కాన్ ప్రచారంలోని ప్రధానమైన ఉద్దేశం. అందుకు అవసరమైన సాహిత్యాన్ని ముద్రించి అందిస్తూ కృష్ణ భక్తి వైపు నడిపించడంలోనూ, బాహ్య ప్రపంచాన్ని మరిపించడంలోనూ ఇస్కాన్ విజయవంతమైంది. దేశ విదేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ప్రధానమైన నగరాల్లో ఇస్కాన్ ఆలయాల నిర్మాణం జరుగుతూ వచ్చింది. అనంతమైన ఈ విశ్వానికి కృష్ణ భక్తిలోని సారాన్ని, రసాన్ని రుచి చూపించాలనే ప్రభుపాదుల వారి కృషి ఫలించింది. ఆయన కల సాకారమైందనడానికి నిదర్శనంగా ఇస్కాన్ మందిరాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. అలాంటి ఇస్కాన్ ఆలయాలలో ఒకటి మనకు రాజమహేంద్రవరంలో కనిపిస్తుంది. ఇక్కడి రాధా గోపీనాథ్ దశావతార్ మందిర్ కృష్ణ భక్తికి, ఆయన వైభవానికి ఆనవాలుగా అనిపిస్తుంది. సంస్కృతి పరిరక్షణ, ఆధ్యాత్మిక దివ్య భావనలను, శ్రీకృష్ణ పరమాత్మ అవ్యాజమైన ప్రేమానురాగాలను ముందు తరాలకు అందించాలన్న సత్సంకల్పమే ఈ ఆలయ నిర్మాణానికి ప్రేరణ, పునాది. స్వామి నారాయణ్ సంస్థ ఈ బృహత్తరమైన భగవత్ కార్యానికి నడుం బిగించి ఇక్కడ ఇంత చక్కటి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయంలో అణువణువో అద్భుతమే. భక్తి భావనలకు మాత్రమే కాక జీవన విజ్ఞానానికి కేంద్రమై భాసిల్లుతున్న ఈ దివ్యధామం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి, అత్యద్భుతమైన కళాత్మక శిల్పశైలికి, భక్తి భావనలను అనంతంగా శోభిల్లేలా చేసే అత్యంత సులభమైన అర్చనా విధి విధానాలకు నెలవుగా వర్ధిల్లుతోంది. जय कृष्ण कृष्ण हे गोविंद, 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 जय कृष्ण कृष्ण, जय कृष्ण कृष्ण. गोपाल कृष्णुडम्मा लोकाल कृष्णुडम्मा अदि गदि 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 गो చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా. గోపాల కృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా. మన అలికిడి వినబడితే రాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. జ్ఞానాన్ని నిలిపిన తొలి స్వరూపమైన మత్స్యావతారం, మనోదారుఢ్యానికి చిహ్నంగా నిలిచే కూర్మావతారం, పొడమిని కాచిన వరాహ అవతారం,
భక్తుని రక్షించిన నరసింహ అవతారం, ధర్మానికి వేదికగా నిలిచిన వామనావతారం, అహంకారాన్ని అణిచివేసిన పరశురామావతారం, నిలువెల్లా ధర్మమూర్తి అయిన రామావతారం, జగత్కల్యాణకారకుడైన బలరామకృష్ణావతారం, జ్ఞాన మార్గానికి బాటలు వేసిన బుద్ధావతారం, ధర్మ పునఃప్రతిష్టకు ప్రతీక అయిన కల్కి అవతారం. మొత్తం శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు ఇక్కడ మూలమూర్తిగా కొలువుతీరి ఉన్న రాధా గోపీకృష్ణమూర్తితో పాటుగా ఒకే చోట కొలువుతీరి ఉండడం విశేషం. రాజమహేంద్రవరంలోని ఈ మందిరం 2006లో 2 ఎకరాల ప్రదేశంలో ఆరంభమైంది. ఇతర ఇస్కాన్ టెంపుల్స్ మాదిరిగానే ఆధునికతకు సంప్రదాయ పద్ధతులు మేళవిస్తూ నిర్మితమైన ఈ మందిరం కృష్ణ వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది. బహుళ అంతస్తులతో అందంగా తీర్చిదిద్దబడిన ఈ మందిరం మనసున భక్తి భావాలను నాటుతూ అనిర్వచనీయమైన అనుభూతులను మీటుతూ ఉంటుంది. శ్రీ రాధా గోపీనాథ్ దశావతార్ మందిర్ నిర్మాణ శైలి అనాది హిందూ దేవాలయ నిర్మాణ పద్ధతులకు ఒక ఆధునిక ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు. ఇది కేవలం చారిత్రక నిర్మాణాన్ని నకలు చేయడం కాదు, అది మూలమూర్తి ప్రేమతత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక నిర్మాణం. వాస్తుశాస్త్రాన్ని అనుసరించి ఆలయం ఉత్తరముఖంగా కాకుండా ఈశాన్య కోణాన్ని అనుకూలంగా చేసుకుని నిర్మించబడింది. ఇది నాగర శైలి, ద్రవిడ శైలి, సంప్రదాయ గుజరాత్ శిల్పకళా వైదుష్యాల మేళవింపు. అల్లంత దూరం నుండి ఈ ఆలయాన్ని చూసిన భక్తుల మదిలో దివ్యమైన, భవ్యమైన ఆధ్యాత్మిక చైతన్యం నెలకొంటుంది. ఆలయ ప్రధాన ద్వారం నుండి శిల్పకళా సౌందర్యం చూపరులను అచ్చెరువు గొలుపుతుంది. ధీర గంభీరమైన సింహద్వారానికి ఇరువైపులా జయ విజయుల విగ్రహాలు ఉంటాయి. రాజమహేంద్రవరంలోని శ్రీ రాధా గోపీనాథ్ దశావతార్ మందిర్లోని గర్భాలయంలో రాధా సమేతుడై కొలువు తీరిన స్వామి నల్లని రంగులో నేరేడు పండు వంటి కన్నులు కలిగినవాడుగా కనిపిస్తాడు. వేణుగానం చేస్తూ రాధమ్మ తల్లితో పాటు ప్రకృతిని పరవశింపచేస్తున్నట్టుగా అనిపిస్తాడు. నల్లనయ్య నయన మనోహరమైన రూపాన్ని రెప్పల మధ్యలో దాచుకోవాలంటే విశాలమైన కన్నులు కావాలి అన్నట్టుగా విశాలమైన నేత్రాలతో, ముచ్చట కొలిపే ముక్కెరతో, సన్నని నవ్వుతో రాధాదేవి దర్శనమిస్తుంది. నల్లనయ్య మనసు మహా చల్లనయ్యా అనే సత్యాన్ని మనతో చెబుతున్నట్టుగా ఉంటుంది. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం. బాలనీల చారు కోమలాలకం విలాస గోపాల బాలచార చోర బాలకృష్ణమాశ్రయే. బాలనీల చారు కోమలాలకం విలాస గోపాల బాలచార చోర బాలకృష్ణమాశ్రయే. బాలకృష్ణమాశ్రయే. ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం. ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నా ఇక్కడి కన్నయ్యను చూడగానే అవన్నీ కరిగిపోతాయి. అప్పటి వరకు చుట్టుముట్టిన ఆవేదనలు ఆవిరైపోతాయి.
స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూడగానే బాధలతో బంధాలు తెగిపోతాయి. ఆ సమ్మోహన రూపానికి కలకాలం కట్టుబడిపోవాలనిపిస్తుంది. రాధమ్మతో కలిసి ఆ స్వామి చేసిన లీలా విశేషాలను తలుచుకుంటూ ఆ దివ్య సన్నిధానంలో అలా కూర్చుండిపోవాలనిపిస్తుంది. గర్భాలయంలో కొలువు తీరిన రాధాకృష్ణుల మూలమూర్తులను చూసిన భక్తుల మది ఆనంద పరవశమవుతుంది. స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న క్షణంలో భక్తులకు అచ్చంగా బృందావనంలో ఉన్న భావన కలుగుతుంది. సాయంకాలం వేళ చీకటి పడిన తరువాత ఈ ఆలయం విద్యుత్ దీపకాంతుల శోభలతో అలరారుతూ ఉంటుంది. రాధాకృష్ణులను దర్శించుకోగానే ఏం కోరుకోవాలన్నది మర్చిపోతూ ఉంటాం. అందుకు కారణం అద్వితీయమైన వారి సౌందర్యం అన్నిటినీ అధిగమించడమే. జీవితంలో కొన్ని సాధిస్తూ ఉంటే మరికొన్నిటిని కోల్పోతూ ఉంటాం. కానీ ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ పొందిన ఆనందాన్ని, అనుభూతిని ఎప్పటికీ కోల్పోమని అనిపిస్తుంది. ఏదైతే కోల్పోవడం అనేది జరగదో అదే శాశ్వతమైనది. అలాంటి శాశ్వత తత్వాన్ని ప్రసాదించే దివ్యధామాన్ని దర్శించడం కంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ప్రతిరోజు తెల్లవారుజామునే మంగళహారతితో స్వామివారికి సేవలు మొదలవుతాయి. తొలి నైవేద్యంగా వెన్న సమర్పిస్తారు. అనంతరం స్వామివారికి అర్ఘ్య, పాత్య, ఆచమనీయ సమర్పణ, తరువాత చిత్రాన్నం నివేదన. దానితో పాటుగా స్వామివారికి తీపి పదార్థాలను, పండ్లను నైవేద్యంగా ఇస్తారు. మధ్యాహ్నం వేళ రాజభోగం పేరుతో మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సాయంత్రం స్వామివారికి పండ్ల రసాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి 8 గంటలకు పాలు, తీపి పదార్థాలను నివేదన చేస్తారు. ఊంజల్ సేవ అనంతరం స్వామివారిని పవళింపు సేవతో నిద్రపుచ్చి ఆలయం తలుపులు మూస్తారు. ప్రతి శుక్రవారం, పూర్ణిమ, ఏకాదశి రోజుల్లో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది. ఇక కార్తీక మాసంలో 4 రోజుల పాటు ఇక్కడ దామోదర హారతి నిర్వహిస్తూ ఉంటారు. నేతి దీపాల మధ్య రాధాకృష్ణులు మరింత దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలపై దర్శనమిస్తూ భక్తులను కనువిందు చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సమస్త జగత్తుకు నాథుడే జగన్నాథుడు. ఏటా పూరీలో జగన్నాథ రథయాత్ర జరిగే సమయానికి సరిగ్గా ఇక్కడ ఈ ఆలయంలో కూడా స్వామివారికి రథయాత్ర చేయడం ఆనవాయితీ. నేత్రపర్వంగా ఇక్కడ జరిగే రథోత్సవంలో సుభద్ర, బలరామ సమేతుడైన కృష్ణుడితో పాటు రాధాకృష్ణులు, శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తారు. ఈ రథయాత్రలో భక్తులు విశేషమైన సంఖ్యలో పాల్గొంటారు. ఒకేసారి రథయాత్రలో 3 రూపాల్లో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునే భాగ్యం మొత్తంగా తెలుగు నేల మీద ఉన్న వైష్ణవాలయాల్లో కేవలం ఈ ఒక్క ఆలయంలో మాత్రమే భక్తులకు కలుగుతుంది. ఈ ఇస్కాన్
ఆలయంలో కృష్ణాష్టమి పెద్ద పండగలా నిర్వహించబడుతుంది. దాదాపు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంలో గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వేలాదిగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవంలో స్వామివారి వాహన సేవలు, అలంకారాలు, సంగీత నృత్యాలు భక్తి సాన్నిధ్యాన్ని పెంచుతాయి. కృష్ణతత్వాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడమే ఉద్దేశంగా స్వామి నారాయణ సంస్థ అనేక భక్తి ధార్మిక చైతన్య కార్యక్రమాలను ఈ ఆలయంలో నిర్వహిస్తోంది. ఈ ఆలయం ఒక జీవన పాఠశాల. సాయంకాలం వేళల్లో ధర్మస్వరూపాన్ని, ధార్మికత విశిష్టతను ముందు తరాలకు అందచేసేందుకు అనేక మంది విద్వన్మణుల ప్రవచనాలను నిత్యం ఈ ప్రాంగణంలోని ప్రవచన మంటపంలో ఏర్పాటు చేస్తారు. ఆలయ దర్శన వేళలు శ్రీ రాధా గోపీనాథ్ దశావతార్ మందిర్ తలుపులను ఉదయం 4 గంటలకే తెరుస్తారు. అభిషేకం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఆలయం తలుపులు మూసేస్తారు. తిరిగి సాయంత్రం 4:30 నుండి భక్తులను దర్శనానికి వదులుతారు. రాత్రి 8:30 ఆలయం తలుపులు మూసివేస్తారు. రవాణా సౌకర్యాలు 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాల నుంచి రాజమండ్రికి రైలు, బస్సు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రధాన నగరాల నుంచి బస్సులో నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు. రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం అనునిత్యం జరుగుతూ ఉంటుంది. అలాగే గో సంరక్షణ కార్యక్రమాన్ని కొనసాగించడం కనిపిస్తుంది. మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆధ్యాత్మిక భావాలను ఆవిష్కరిస్తూనే మానవత్వానికి, ప్రేమతత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.